వెల్కమ్ టు ఓంసాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాటి వర్క్ వచ్చేసి మనకి రేణుకా గారు ఇచ్చారు వాళ్ళ బుల్లెట్ కోసం. సో శారీ అయితే ఇలా పింక్ కలర్లో ఉంది మొత్తము. ఇది పాత శారీనేనండి. సో దీనికి బ్లౌజ్ వేయిస్తున్నారు. సో పింక్ విత్ గోల్డ్ అనమాట. అక్కడక్కడ ఇలా గ్రీన్ ఉంది. సో పళ్ళుల్లో అయితే ఒక చోట లైట్గా పర్పుల్ ఉంది కానీ మనం యూజ్ చేయలేదు. సో బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. సో దీనికైతే హాఫ్ పట్టు క్లాత్ తీసుకోమన్నారు. నేనైతే ఇది తీసుకున్నాను దానికి మ్యాచింగ్. సో ఆల్రెడీ మనం ఇది లాస్ట్ వీక్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను ఈ డిజైన్. సో సేమ్ డిజైన్ అడిగారు. ఫ్లవర్స్ తోటి ఇలా కింద పికాక్ చేస్తాను. సో ఆల్ ఓవర్ ఇలా బుటిక్స్ పెట్టేసాము మనము. సో ఇక్కడ వచ్చేసి పింక్ శారీ కలర్ యూజ్ చేసాము, గ్రీన్ చేసాము, ఇంకా గోల్డ్ చేసాము. సో ఇదైతే ఇలా ఉందండి. ఇక్కడ కొంచెం గోల్డ్ ఇవ్వడానికి నేను మాన్యువల్గా కొంచెం ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే మొత్తం అక్కడంతా పింకే వచ్చేది. సో బ్యాక్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది 17 ఇంచెస్ అండి బ్లౌజ్ లెంత్. ఫ్రంట్ మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఈ డిజైన్. దీంట్లో 4 కలర్స్ మనం యూజ్ చేయొచ్చు. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా 14.5 ఇంచెస్ కాబట్టి నేను అటు ఇటు క్లాత్కి కొంచెం జాయింట్ చేయాల్సి వచ్చిందండి. క్లాత్ లేకపోతే రాదు. సో ఎడ్జ్ వరకు నాకు 1.5 ఇంచే మిగిలింది. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అదర్వైజ్ షాప్కి కూడా డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు మీరు. సింపుల్గా ఉంటుంది, హెవీ లుక్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రేవతి గారు అండి. ఆవిడ వాళ్ళ అబ్బాయి కోసం అని ఇలా షేర్వానీలో కుర్తానో ఏదో చేపిస్తున్నారు. సో మనకి క్లాత్ అయితే తెచ్చిచ్చారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఇలా చెస్ట్ దగ్గర పీకాక్ ఫెదర్ రావాలని చెప్పి అడిగారు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అట్లానే వచ్చింది చూడండి. గ్రీన్ యూజ్ చేశాను, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లైట్ గోల్డెన్ షేడు, తర్వాత గోల్డ్ యూజ్ చేశానండి. సో ఇదండి యాక్చువల్లీ ఇది 10 ఇంచెస్ ఫెదర్ అండి. సో నేను దాన్ని అయితే 3 ఇంచెస్ చేశాను, 3x3. సో లుక్ అయితే ఇలా ఉంది. సో మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి ఇది వేసుకుంటే. సో మీకు ఎవరికైనా ఇట్లా కుర్తీస్ మీద అలా కావాలంటే కనుక కట్ చేయకుండా క్లాత్ తెచ్చి మార్కింగ్ చేసి ఇవ్వండి, నేను చేసిస్తాను. ఎందుకంటే కటింగ్ అయిన వాటి మీద మళ్ళీ స్మాల్ ఫ్రేమ్స్లో పెట్టాలి, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎవరికైనా ఇలా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.